మీ వంట నా చేత్తో సిరీస్లో భాగంగా ఈరోజు స్పాంజీ కేక్ను ఎలా చేసుకోవాలని బెస్ట్ టిప్స్తో ఈ వీడియో చేశానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలానో చూద్దాం. ఫస్ట్ మనము కేకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో చూద్దాము. ఇది యాలకల పౌడరు, యాలకల్లో కొంచెం షుగర్ వేసి మిక్సీకి పట్టి బాక్స్లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది బేకింగ్ సోడా, నెక్స్ట్ వన్ ఆయిల్, ఇవి వచ్చి కాల్చి చల్లార్చిన పాలండి. ఆ ప్యాకెట్లో ఉంది కదా అది వచ్చి మైదా. షుగర్ వచ్చి ఆ క్వాంటిటీ తీసుకున్నాను, హాఫ్ కప్ తీసుకున్నాను. ఫుల్ కప్ మైదా కావాలి, హాఫ్ కప్ వచ్చి షుగర్ అయితే సరిపోతుంది. ఈ షుగర్ను మిక్సీకి పట్టి పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆ కప్పుతోనే హాఫ్ వచ్చి ఆయిల్, అదే కప్పుతో హాఫ్ వచ్చి పెరుగు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను మిక్సర్తో. నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లోకే నేను బేకింగ్ సోడా, ఇంట్లో బేకింగ్ సోడానే ఉంది అందుకోసం అది వేసి బాగా కలిపిన. నెక్స్ట్ వన్ వచ్చి ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసిన. ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైన ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక కప్పు మైదా అనేది మనము బాగా జల్లించుకొని వేసుకోవాలి. జల్లించుకుంటే దాంట్లో ఏమైనా డస్ట్ కానీ ఉంటే బాగా స్మూత్గా రావడానికి కోసం ఖచ్చితంగా మనం జల్లించుకోవాలి. హాఫ్ కప్ షుగర్కు ఒక కప్పు మైదా అనేది సరిపోతుంది. ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఎక్కడే కానీ పెరుగు ఉండాలి అట్ట ఏం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఒకటి మీ ఇంట్లో ఏమైనా జల్లించుకోవడానికి ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా జల్లించుకోండి. మైదా అనేది దాంట్లోకి బాగా కలిసేలా బాగా ఈ విధంగా మిక్చర్తో బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడే కానీ ఉండలు లేకోకుండా బాగా కలపాలి. ఇవి వచ్చి పాలు, పచ్చి పాలు మనకు ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకోండి. క్వాంటిటీలో కావాలంటే హాఫ్ కప్ మిల్క్ అయితే సరిపోతుంది. మనకు కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా బట్టి మళ్ళీ మధ్య మధ్యలో మనము పాలు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్క మేము చేసేది ఫస్ట్ టైము, మాకు ఎలా తెలుస్తుంది కన్సిస్టెన్సీ అంటే కొంచెం టైట్గా అలా ఉంటుంది కదా, అలా కాకుండా చూడండి ఆ విధంగా తీస్తే కొంచెం క్రీమీగా ఉండేలా ఉంటే ఓకే వచ్చినట్టు అనమాట. తర్వాత ఇది వచ్చి మాకు వచ్చి కేక్ బౌల్ అయితే ఇంట్లో లేదు. మనం రైస్ కుక్కర్ కొనేటప్పుడు కొన్ని విధంగా బౌల్స్ వస్తాయి, కంపల్సరీగా మీ ఇంట్లో కూడా ఉంటుంది. అలాంటిది ఒకటి తీసుకున్నాను నేను. తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసి ఇది వచ్చి మైదా అనమాట, పొడి మైదా అనేది అంత ఈక్వల్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకున్నాను. దాంట్లోకి మన కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ కన్సిస్టెన్సీని మొత్తం వేసేసి ఒకసారి ట్యాప్ చేయాలి. ఇది వచ్చి మా ఇంట్లో గ్యాస్ పైన ఉంటుంది కదా, అది ఏం లేవు, అందుకే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా కేక్ చేసుకోవాలి అనేది చెప్పి ఈ వీడియోలో ఉందండి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ బౌల్ పట్టడానికి వీలుగా ఉండే వెడల్పాటు గిన్నె తీసుకున్నాను. దాంట్లో స్టాండ్ పెట్టి తర్వాత దాంట్లోకి ఆ బౌల్ పెట్టేసి స్పూన్తో ఇలా అనేసినాను, బబుల్స్ అనేది లేకోకుండా. దానిపైన మూత పెట్టి మంట సిమ్లో పెట్టి 45 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మధ్య మధ్యలో మనం తీయకూడదు. నేను ఇక్కడ 1 అవర్ లేట్ అయిపోయింది, చూసుకోలేదు. తర్వాత చాకుతో ఇలా అన్ని చూస్తే మనకు పిండి అనేది చాకుకు అనేది రాకుండా ఉంటే మనకు కేక్ అనేది స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ప్లేట్లోకి టర్న్ అవుట్ చేసుకోవాలి. మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే టర్న్ అవుట్ చేసుకునే ముందు పూర్తిగా చల్లారనియాలి. చల్లారనిచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి టర్న్ అవుట్ చేయాలి. అది మేము ఇక్కడ చేసిన మెయిన్ మిస్టేక్, అందుకే కొంచెం అక్కడ అలా వచ్చింది చూడండి. కేక్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంత స్పాంజీ లాగా ఉందంటే నిజంగానే స్పాంజ్ కేక్ మాదిరి ఉంది. మనం కుక్ చేసే ఏ ఫుడ్ ఐటమ్ కానీ ఏ స్వీట్ కానీ పర్ఫెక్ట్గా వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నేను చెప్పిన విధంగా ఈ కేక్ను ఫాలో అవ్వండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను ఏమైనా వీడియో చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు ఫస్ట్ వస్తుంది.